ఎవరెవరి గురించి అయితే ప్రస్తావించాడు అది కూడా సామాజిక వర్గ ప్రస్తావన చేసి మరి ఏదో చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఎదగటం ఆయన ఇష్టపడరంట, అందుకనే వాళ్ళని తొక్కేస్తారంట, అందుకని ఇంత గొప్ప గొప్ప నాయకులందరూ ఉండలేక వచ్చేసారంట. నేను ఏ రోజు పెద్దగా కుల ప్రస్తావన చేయను, కానీ ఈరోజు ఆయన మాట్లాడాడు కాబట్టి మాట్లాడుతా ఉన్నా. నేను కూడా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గమే, మమ్మల్ని ఏమి ఎక్కడ ఆయన ఏమి తొక్కేలేదు, ఆయనే చేయబట్టుకుని ఇంకా ఇంకా పైకి తీసుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కొంతమందిని అయితే దగ్గరికి మనిషిలో ఎవరిని కొంతమందిని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆ సామాజిక వర్గం అయినా కూడా దగ్గరికి రానివ్వడు కదా అంటున్నా. అందుకనే ఇవాళ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఏ సామాజిక వర్గం సార్? దగ్గరికి రానివ్వకపోతే ఒక ఆర్థిక శాఖ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తా ఉన్నాను సార్, మనుషుల్లో ఉన్నటువంటి సమర్థతను చూస్తారు, సామాజిక వర్గాలు ఇవన్నీ సెకండరీ. ఇవాళ అనేది అది కాదండి, పాయింట్ మీకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడుకి కుల పిచ్చి అన్నట్టుగా మాట్లాడతాడు కదా ఎప్పుడు. ఆయనకేమో కులాల పిచ్చి లేకుండా ఎవరినైనా ఈక్వల్గా చూడాలి, పని సామర్థ్యం చూడాలి అని చెప్పి ఆయన దూరం పెడతాడు కదా. జనంలో ఏంది, చంద్రబాబు నాయుడు వల్ల కమ్మ సామాజిక వర్గానికి ఒరిగింది ఏమీ లేదని కదా టాక్. బట్ జగన్మోహన్ రెడ్డి అలా అనుకోవట్లే, అది నేను అనేది ఆ వేరియేషన్. సార్ అదేలేండి, ఇప్పుడు ఆయన సరే జగన్మోహన్ రెడ్డి భావన ఏ విధంగానో ఒకటైతే నేను చెప్తా ఉన్నాను సార్, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా మనుషుల్లో ఉన్నటువంటి సమర్థతని వాళ్ళ యొక్క పనితీరుని ఆధారంగా చేసుకుని అనేక రకాలుగా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఏ సామాజిక వర్గాన్ని దూరం చేయాలనో ఒక సామాజిక వర్గాన్ని అణిచివేయాలన్న ఆలోచన ఏ రోజు ఆయనకు ఉండదు. రెండోది, ఇవాళ ఎవరి గురించి అయితే ఏ ముగ్గురు గురించి అయితే ప్రస్తావించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారో ఆ ముగ్గురిని నేను చెప్తా ఉన్నా వికే గారు, ఒక రకంగా వారి సామాజిక వర్గ వ్యక్తులే మనుషులే వాళ్ళని ఒక రకంగా బహిష్కరించారు. కనీసం వాళ్ళని పెళ్ళిళ్ళకు కూడా పిలవటం మానేశారు, ఏ శుభకార్యానికి పిలవటం కూడా మానేశారు. ఇవాళ ఏ ముగ్గురు పేర్లు అయితే చెప్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి, నువ్వు అడుగు, వాళ్ళనే పిలిచి అడుగు. వీళ్ళంతటికి వీళ్ళు నిస్సిగ్గుగా వాళ్ళంతటికి వాడు వెళ్ళినా కూడా వాళ్ళ ముఖాలు కూడా చూడటానికి ఇష్టపడలా. ఆ రకమైనటువంటి సామాజిక మొన్న ఎవరో ఒక ఆయన చెప్తున్నారు, నిజమో నాకు తెలియదు, ఒక ఆయన చెప్తున్నారు, సరే పేరెందుకు కానీ ఇప్పుడు ఈ ముగ్గురులోనే ఒక నాయకుడిని ఆ పెళ్లికి పిలిస్తే అమ్మాయి పెళ్లి కూతురు నేను పెళ్ళే చేసుకున్నదంట. నిజమేనా అది? నిజమే. ఇప్పుడు అటువంటి అప్పుడు జరుగుండొచ్చు సార్, ఎందుకంటే నేను చూశాను ఒక ఈవెంట్, ఒక వెడ్డింగ్లో మరి వాళ్ళు పిలిచారా లేకపోతే వీళ్ళందరూ తోకలాగా అక్కడ వచ్చారో కానీ చెప్పి అసలు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా వాళ్ళ ముఖం కూడా చూడాల, నిమిషంలో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అంటే ఆ రకంగా బహిష్కరించారు. దేనికి? వాళ్ళ యొక్క ప్రవర్తన చూసి వీళ్ళు ఏ కమ్మ సామాజిక వర్గం గురించి అయితే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడో ఆ సామాజిక వర్గంలో ఉండాల్సినటువంటి వ్యక్తులు వీళ్ళు కాదు. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం ఎప్పుడు కూడా నలుగురు మంచి కోరుకునేటటువంటి సామాజిక వర్గం, నలుగురు కలిసి ఉండాలి, పైకి రావాలి, అందరూ సంతోషంగా ఉండాలని భావించేటట్టు ఒక ఎంటర్ప్రైజింగ్ కమ్యూనిటీ సార్. వీళ్ళు ఆ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తులుగా అసలు ట్రీట్ చేయటమే మానేశారు. ఎందుకంటే వాళ్ళకి అసలు ఆ డిఎన్ఏ ఇదే లేదు, ఆ లక్షణాలే లేవని చెప్పి వాళ్ళని బహిష్కరించారు. అటువంటి వ్యక్తుల గురించి ఈయన గారి వాళ్ళు వెనకేసుకొస్తారు. దేనికి సార్? ఏమి సమర్థిస్తూ ఉన్నాడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి? అంటే మహిళల్ని వేధించడాన్ని సమర్థిస్తూ ఉన్నాడా, దళితుల్ని చంపటాన్ని సమర్థిస్తూ ఉన్నాడా, బలహీన వర్గాలపైన దాడులను సమర్థిస్తూ ఉన్నాడా? ఇవాళ కొడాలి నాని ఉన్నాడు. ఎన్ని మాటలు సార్? అసలు దేవాలయాలపైన దాడులు జరిగినటువంటి సమయంలో రాయే కదయా ఏంటి, పగలగొడితే ఏంటి అని మాట్లాడినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తులు ఈయన గారు వెనకేసుకొస్తా ఉన్నాడు. ఇవాళ అటువంటి వ్యక్తులను వెనకేసుకొచ్చేది ఇవాళ ఈ విజయవాడ దేవినేని అవినాష్ అతను చేసినటువంటి అరాచకాలు, దాడులు, నా ఇంటిపైన దాడి చేసి, నా 8 సంవత్సరాల బిడ్డ ఇంట్లో ఒక్కటే ఉండగా నా ఇంటిపైన దాడి చేసి ధ్వంసం చేసినందుకు గాను నువ్వు అతన్ని సభాష్ అంటా ఉన్నావా? ఇటువంటి చిల్లర పనులు, సైకో పనులు చేసినందుకే కదా ఒక్కొక్కరిని 50,000, 60,000, 70,000, 90,000 మెజారిటీలో ఓడించింది జగన్మోహన్ రెడ్డి. మెజారిటీ అవినాష్ తరపున ఆయన అవినాష్ ప్రోద్బలంతో అతని పిల్ల సైకోలు కొంతమంది, దానికి ముందు జరిగినటువంటి దాడులు, ఇవాళ అతను నా విషయంగానే కాదండి ఎంతమంది పైన. ఇవాళ ఈ అవినాష్ అనే పిల్ల సైకో కృష్ణలంకలో ఒక మైనారిటీ మహిళ పెన్షన్ అడిగింది సార్.
పెన్షన్ నాకు పెన్షన్ రావట్లేదండి, అకారణంగా నా పెన్షన్ తీసేశారంటే రెండో రోజు రౌడీ మోకలు నా ఇంటి మీదకి Right. పంపించి మైనారిటీ మహిళలను కూడా చూడకుండా ఆమె పైన దాడి చేశారు. ఆ రకంగా మహిళల పైన మైనారిటీల పైన దాడులు చేసినందుకు శభాష్ అని చెప్పి చేయబట్టుకుని ఊపేస్తా ఉన్నావు నువ్వు. కొద్దిగా నిజమే, చాలా చాలా ఆప్యాయంగా అవినాష్ని 1-2 సార్లు మరి ఎందుకో కాపాడుకుంటున్నాడు, ఎక్కువగా కాపాడుకుంటున్నాడు ఏంటో మరి. అంటే నెక్స్ట్ మరి క్యూలో ఉన్నాడనేమో. సార్ ఖచ్చితంగా సార్ ఉంటారు. ఏంటి ఇప్పుడు తప్పు చేసిన ప్రతి ఒక్కడు ఉంటాడు క్యూలో. ఇప్పుడు వంశీ తర్వాత కొడాలి నాని అవినాష్ ఈయన కాపాడగలడా? చట్టాల నుంచి ఈయన రక్షించగలడా? తర్వాత పోలీసుల గురించి గుడ్లొప్పు తీసి కొడతానని చెప్తా ఉన్నాడు. అసలు ఇతను ఒక్క నిమిషం వీకే గారు, ఇవాళ ఇతని పైన ఇంకొక విషయం ఇందాకే ప్రెస్ మీట్లో కూడా ప్రస్తావించాం. మా గౌరవ మంత్రివర్యులు కుల రవీంద్ర గారు కూడా చెప్పారు. ఇతని పైన కేసు పెట్టబోతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి పైన కేసు నమోదవుతా ఉంది. ఇవాళ ఒక బెయిల్ పైన ఉన్నటువంటి గొప్ప విషయం చెప్పారు, చాలా బెయిల్ పైన ఉన్నాడు సార్. చాలా కాలానికి రావటం కాదు, అతను చేసేటటువంటి